సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన మీద ఎవరైనా తెలియకో తెలిసో కావాలనో ఏదో ఒకటి చేసి మన జీవితంలో ఒక భాగాన్నో ఒక పార్ట్నో నాశనం చేశారు, మనకు అవ్వకుండా చేశారు, మనకు రావాల్సిందే మనకు దక్కకుండా చేశారు. అయితే ఎలాగైనా సరే పగబట్టి రివెంజ్ తీర్చుకోవాల్సిందే వాళ్ళ మీద అనేంత అవసరం ఉంటుందా? రివెంజ్ తీర్చుకోవడం అంత ఇంపార్టెంటా? కర్మ చూసేసుకుంటుందిగా అని వదిలేయాలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. నమస్తే స్వామి. స్వామి శరణమయ్యప్ప. బాగున్నారా? సూపర్. నాకు అది రావాల్సి ఉండింది, అది రాకుండా చేశాడు అతడు. ఏదైనా సరే నేను చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తా, లేకపోతే వాడికి అది దక్కకుండా చేస్తా. అది పోవాల్సింది. నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు. నేను రివెంజ్ తీర్చుకుంటా కంపల్సరీ. అవసరమా? లేకపోతే కర్మకాలను వదిలేద్దాం అనుకోవడం అవసరం అంటారు? చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ అంటే ఈ రోజులో స్కిప్ చేసేస్తారు కాబట్టి ముందే చెప్పేస్తున్నా, రివెంజ్ తీర్చుకోకూడదు, ఓకే, నీకే అనవసరంగా విషయం. డీటెయిల్స్లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి అనే పాయింట్ రాగానే నీ మైండ్లో విషయం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ద ఫీలింగ్ ఆఫ్ హర్ట్, యాంగర్ అండ్ ఎమోషనల్ ఇంటాలరెన్స్, వీటి వల్ల మన బాడీ విషమయంగా మారుతూ ఉంటుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ స్టడీ జరిగింది ఇందులో. వాడి మీద పగ తీర్చుకుంటున్నాము అని ఆలోచన వచ్చి పగ తీర్చుకున్నాను అని తెలిసిన రోజున మన బాడీలో లాట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుందంట. సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుందంట. అంటే ఎవరైనా నాశనం అయిపోతూ ఉంటే చూసినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్, ఒక గొప్ప విషయం అన్నట్టుగా వస్తుందంట. ఏది అది థాట్ ఇట్ సెల్ఫ్. వాడు నిజంగా డ్యామేజ్ చేస్తాడో లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మనని నాశనం చేసి ఆర్ మన దాని తీసుకెళ్తున్నారంటే వీఆర్ వీక్ ఇన్ దట్. ఇప్పుడు నేను ఒక వస్తువుని వెరక్కొట్టానంటే అది నాకంటే వీక్ ఉంది కాబట్టి. ఒక కొండను వెరక్కొట్టలేను నేను. ఓకే, అది నేను వెరక్కొట్టలేదు. సో మనము ఎదగాలి అన్నదానికి ఇండికేషన్ అది. ఎవరైనా మన డ్యామేజ్ చేస్తున్నారంటే మనం వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎట్, ఎదిగిపోవాలి. అది ఫస్ట్ అలా తీసుకోవాలి దాన్ని. దట్ సమ్ వన్ డ్యామేజింగ్ అస్, నువ్వు అసలు యూ షుడ్ గ్రో మ్యాసివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. సో ఎప్పుడు రివెంజ్ని మేక్ ఇట్ ఇంటూ ఏ పాజిటివ్ చేంజ్. అది నీ లోపలికి నువ్వు సెల్ఫ్ రివెంజ్గా మార్చుకోవాలి. బట్ వాడు నన్ను బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోయేంత వీకా నేను. ఒక ఆపర్చునిటీ పోతే నాకు ఇంకో ఆపర్చునిటీ రాదా లైఫ్లో? అర్రే నాకు 100 పడతాయి, 100 ఆపర్చునిటీస్ వస్తాయి, ఐఎమ్ గోయింగ్ టు విన్ అనేది చూపించాలి. ఎంత స్ట్రాంగ్ రివెంజ్. ఎప్పుడు నీకు పగ ఈ పని చెప్పాలి అని వచ్చినప్పుడల్లా ఓకే నేను ఎదిగి చూపిస్తా అని డిసైడ్ అవ్వాలి. సో దట్స్ ద బెస్ట్ వే. సో దట్ మన లోపల వచ్చే ఆ డోపమినిక్ సిస్టమ్ పోయి సెరటోనిన్ అండ్ ఆక్సిటోసిన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నా లోపల ఉండే స్ట్రెంగ్త్ మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు రివెంజ్ మనకి డ్యామేజ్. ఒక పాములా వెళ్తుంది, అక్కడ మధ్యలో ఒక కత్తి ఉండి దానికి ఇట్లా కట్ అయింది. కట్టేసేది దానికి కోపం వచ్చింది, నన్ను కట్ చేస్తామని కత్తిని చుట్టుకుందంట. ఇంకా గట్టిగా చుట్టుకుందంట, నీ సంగతి చెప్తానని. ఏమవుతుంది, ఆ పాముకే కట్ అవుతుంది. అట్లాగా మనకు ఎప్పుడైతే అలా లోపల పగ వస్తుందో దానివల్ల మనమే డ్యామేజ్ చేసుకుని, మన రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకుని, నేను ఎట్లాగైనా వాడికి బుద్ధి చెప్తా సార్. ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుంది, నేను చూస్తున్నాను. అండ్ సటిల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు ఇవి నడుస్తున్నాయి. నేను వాడి సంగతి చెప్తా, వాడి పని చెప్తా, వాడి సంగతి చెప్తా అని. ఒక అబ్బాయి నువ్వు ఎందుకు పనికిరావురా, నీకు సివిల్స్లో రాదు అని అన్నాడంటే, వాడు ఎవడో ఫంక్షన్లో పార్టీలో ఏదో మాటల్లో అన్నాడంట. ఇంకా 6 years నుంచి రాస్తానే ఉన్నాడు సివిల్స్కి. ఎట్లాగైనా వాడికి చూపిస్తా సార్, వాడికి చూపిస్తావు సార్, ఇలా నీకు సివిల్ అర్థం కావట్లేదు, నీకు ఆ సబ్జెక్ట్ వద్దు, టైం వేస్ట్. 6 ఏళ్ళు నీ జీవితము. వాడన్న ఒక మాటకి నువ్వు పగ ఆర్ ప్రతీకారం అనే దాంట్లో నువ్వు 6 ఏళ్ళు ఆహుతి చేసావు. బట్ దాన్ని కసిగా తీసుకున్నాడు అనుకోవచ్చు కదా, ఎలాగైనా సరే కొట్టాలి అనుకుని ఉండొచ్చు. వాడు కొట్టే కెపాసిటీ ఉంటే. నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఇప్పుడు ఆ పాము నేను కత్తిని వెరక్కొట్టలేను, యాజ్ సింపుల్ యాజ్ దట్ అనేది అర్థం చేసుకుంటే, నిజంగా నీకు ఐఏఎస్ రాదు, నువ్వు వేస్ట్ అన్నాడు అనుకో, రాదేమో, నిజమేమో, ఎందుకు దానికి అంత బాధపడాలి, రాదు. మరి అప్పుడు అది నిరాశ అయిపోతుంది కదా. 6 సార్లు ట్రై చేశాడు కదా, ఇంకా నువ్వు పగగా అదేదో నేను వాడి కోసమన్నా చెయ్యాలి అనుకున్నాడు. నీకు లేదు ఆ కెపాసిటీ. లేనప్పుడు
దాన్ని పగగా మార్చుకునే కంటే దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. సో నువ్వు వాడు ఐఏఎస్ అనే పదం అట్టర్ చేశాడు కాబట్టి ఆ పదానికే నేను స్టిక్ అయిపోవాలి అనుకోవడం ఈజ్ వెరీ ఫూలిష్నెస్ టు కోర్. ఓకే, నేను లైఫ్లో ఎదగలేనా? ఇప్పుడు నన్ను ఒకవేళ ఎవరన్నా వెళ్తూ నువ్వు నీ జీవితంలో నువ్వు కారు ఎక్కలేవురా అన్నాడు అనుకో, ఓకే నేను కారు సంపాదించుకోగలుగుతా. అసలు నువ్వు జీవితంలో కుజగ్రహానికి పోలేవరా అన్నాడు అనుకో, నేను కుజగ్రహం కోసం ఎక్కడ ట్రై చేస్తూ కూర్చుంటా. సో పాయింట్ ఈస్ మనము ఆ విచక్షణ తెచ్చుకున్న రోజున ఎవడెవడో ఏదేదో అంటాడు 100 మాటలు, దాన్ని ఎక్కడ పట్టుకుని వెళ్ళాడతా, నాకు ఎక్కడంత టైం నా బ్రతుకునే బ్రతకాలి కదా అనేది రావాలి. అండ్ కొంతమంది ఇంటెన్షనల్లీ మనం డ్యామేజ్ చేస్తాం. అలా ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద బెస్ట్ రివెంజ్ ఏంటి తెలుసా? వాడు ఇట్లా కొరకడానికి ట్రై చేస్తే గట్టి కటక్కుమని రాయిలా తయారవ్వాలి. మనం అస్సలు పడకూడదు అలాంటి వాళ్ళ కోసం. మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే అంత స్ట్రాంగ్ అవ్వాలి, అంత ఎదగాలి, అంత పకడ్బందీగా మన లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. అన్న ప్రతి మాటకి రెస్పాండ్ కాకపోయినా ఇలా అనే వాళ్ళకంటే నేను ఆకాశం అంత ఎత్తుకున్నాను అనేది చాలా చాలా బెస్ట్ థింగ్. ఓకే, ఇది వన్ వే ఆఫ్ టేకింగ్. సెకండ్ వచ్చేసి ఒకవేళ ఎమోషనల్ సైడ్ చూస్తే మైండ్ లోపల దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ యువర్ మైండ్ వేర్ ఇలాంటి నెగటివిటీ స్టోర్ అయి ఉంటాయి. లైక్ యువర్ హిప్పోకాంపస్, అమెగ్డిలా లాంటి ప్లేసుల్లో నీకు ఇలాంటి మెమరీస్ ఆఫ్ రివెంజ్, పగ, ద్వేషము ఇలాంటివి స్టోర్ అయి ఉంటాయి. ఎందుకు ఏమిటి ఉండదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. ఈరోజు ఒక పార్టీకి వెళ్ళండి, 100 మెంబర్స్ నీ డ్రెస్ చాలా బాగుంది 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 అన్నారు. 101 వ్యక్తి ఏంది ఇట్లాంటి తీసుకొచ్చావు చీప్గా అన్నాడు అనుకోండి, మనకు ఆ ఒక్కడే గుర్తుంటాడు. కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఆల్ మైండ్లో ఉండే కొన్ని సెన్సరీ ఏరియాస్ అట్లా స్టిమ్యులేట్ అయి ఉంటాయి. ఓకే, ఇది తెలుసుకోవడం మనిషి ఒక్కడికే వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లిని చూస్తే ఒక కుక్క ఎందుకు అరుస్తుంది, దానికి పగ అంతే. ఓకే, మనిషికి ఆప్షన్స్ ఉంటాయి, అప్పుడే మనం మనిషి అవుతాం. వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ హ్యూమన్స్. ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే ఐ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్. నేను వాడి చేతి దాకా నలిపేయడానికి వచ్చినా కూడా, నాకు ఆపర్చునిటీ వచ్చినా కూడా పోలే అని అనగలగడం నేను మనిషిని. అలా లేకుండా ఛాన్స్ దొరికినప్పుడు వాడిని తన్నాను అంటే నేను ఐఎమ్ స్టిల్ అన్ యానిమల్. యానిమల్ నుంచి బయటికి ఎదిగినప్పుడే రియల్ టైప్ ఆఫ్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, సో ఆ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని హర్ట్ చెయ్యలేరు ఎవరు. నీ దగ్గర ఏదైనా ఉంటేనే నిన్ను కొట్టో చేసో హర్ట్ చేసినట్టు. అంతా నా దగ్గర ఉంది, ఎవ్రీథింగ్, ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది నాకు అని తెలిసిన రోజున యూ విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్, మచ్ మోర్ పీస్ఫుల్. అండ్ ఎవరెవరు ఏదైనా మాట అంటే లిస్ట్ రాసి పెట్టుకోండి, అవన్నీ గెలవాలి. ఓకే, అవన్నీ గెలవడానికి గల టాలెంట్ పెంచుకోవాలి కానీ పగ పెంచుకోవద్దు. ఓకే, నేను చూసాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను నువ్వు చేయలేడు అన్నాడు. నువ్వు ఆర్మీ ఆఫీసర్ అవ్వలేవు అన్నాడు. నేను వెళ్ళా, ఇంటర్వ్యూ ఇచ్చా, నేను సెలెక్ట్ అయ్యా, ఆ పేపర్ చూపించాక గో నాకు వచ్చింది, గాట్ సెలెక్టెడ్ అంటే నా దగ్గర ఇప్పటికీ ఉందా, సెలెక్ట్ అయ్యాను. అవుట్ ఆఫ్ 6,000 మెంబర్స్లో ఐ వాజ్ ఓన్లీ సర్జన్ సెలెక్టెడ్ అన్నట్టు. అయిన తర్వాత చూపించాక సమ్హౌ ఫెల్ట్ గెలిచాను అని ఫీల్. యాక్చువల్గా కూడా ఆ విషయం అని మర్చిపోయాడు కూడా. ఇన్ని రోజులు మరిగింది నేను, ఉడికింది నేను, గుర్తు కూడా లేదు. సో కొంతమంది కొన్ని అంటారు, అవి మనం పట్టించుకోపోతే ఉడికి అఫ్ కోర్స్ అది సాధించలేదా కాదు. ఒకవేళ నేను సాధించకపోయి ఉంటే ఇంకేదో చేయాలి వాడినేదో చేయాలి అని. సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వాళ్ళని డ్యామేజ్ చేసే ఆస్పెక్ట్. నేను పగ తీర్చుకోలేదు కాబట్టి, నేను ఇలా అనుభవించాను కాబట్టి వాడు అనుభవించాలి ఈజ్ ఆల్వేస్ అన్ యానిమల్ బిహేవియర్. ఎప్పుడు అటు సైడ్కి పోవద్దు. వాడు ఒక పాపము చేశాడు అండ్ ఆ పాపానికి తగ్గది అనుభవిస్తాడు. నువ్వు అలా చేస్తే నువ్వు కూడా అనుభవిస్తావు, ఎప్పుడు అనుభవిస్తావు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తు. నువ్వు ధర్మ మార్గంలో నువ్వు ఎదగాలి అనుకోవడం తప్పులేదు, కానీ వాడు నాశనం అవ్వాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. వాడు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా సరే. నేను ఎప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తాను. నువ్వు ఇట్లా డోర్ తెచ్చి బయటకు వెళ్ళావు, బండి మీద వెళ్తున్నావు, ఒక కుక్క నడవడం స్టార్ట్ చేసింది అనుకుందాం. నువ్వు కూడా బండి పక్కన పార్క్ చేసి దానిలాగే కూర్చుని ఓ నరవు. ఎందుకంటే యు నో
అదే ఇది కుక్క. యానిమల్, యా. నేను మనిషిని అట్లా చేయకూడదు అని. అలాగా కొంతమంది కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళని దాటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి లైఫ్లో. అండ్ అవన్నీ పట్టించుకుంటూ కూర్చోకూడదు. ఫార్ అవర్ ప్రశాంతత, అవర్ పీస్ ఆఫ్ మైండ్. ఇది సెకండ్. థర్డ్, ఒకవేళ వాళ్ళు పదే పదే చేస్తే నన్ను కిందకి గుంజడమే వాళ్ళ పని అయితే, వాళ్ళు అలాంటి విషయంలోనే ఉంటే నిజంగా రైటియస్ వేలో పోరాటం చేయి, తప్పులేదు. పోరాటం ఎప్పుడూ తప్పు కాదు. మనకి దేవుళ్ళు కూడా బాణాలు పెట్టుకుని ఉన్నారు. అధర్మం ఎదురైతే ఫైట్ చెయ్యి. అధర్మానికి నువ్వు ఎదురు నిలబడ. ధర్మములోనే ఫస్ట్ పార్ట్. అధర్మం కనిపిస్తే ఆగు, చెప్పు, దాన్ని అంతు చూసి ముందుకెళ్ళాను. సో నీకు ధర్మ మార్గంలో యు ఫైట్ అవుట్. అంతేగాని లోపల మరిగిపోయి అని అంటే నీ లోపల నువ్వే విషముగా తయారైపోతావు తప్ప ఎదగలేవు. నాకు చాలామంది వస్తారు, నా మీద ఎవడు చేతబడి చేయించాడు సార్, వాళ్ళంతా చూపు పడిపోయింది సార్, దృష్టి పడిపోయింది సార్ అని చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, ఎవడెంత చూసినా సరే నువ్వు నీ చూపు తిప్పుకోకు, ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్. చూడు, ఆటోమేటిక్గా జరుగుతారు పక్కకు వీళ్ళంతా. దట్ వే యూ హ్యావ్ టు గ్రో. ఓకే. అండ్ ఎప్పుడైనా అట్లా వస్తే ఒకసారి చూస్తే వాళ్ళ కళ్ళు నొప్పి పెట్టాలి, అట్లుండాలి మన గ్రోత్, మన స్కిల్, మన ఇంప్రూవ్మెంట్ అలా ఉండాలి. నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద ఆలోచిస్తావు, యు ఆర్ స్టక్. సో అట్లా ఇంప్రూవ్ అవ్వడం తప్ప రివెంజ్ తీర్చుకోవడం అన్నది ఇట్స్ నాట్ హ్యూమన్ ట్రైట్, హ్యూమన్ క్యారెక్టర్ కాదు. ఇది ఎన్ని రోజులకైనా సరే ఇదొక్కటే నిలుస్తుంది. నువ్వు ఎంత లోపల బర్న్ అవుతావో అంత విషమయం అయిపోతావు. చూస్తూ నీ లోపల ఒక భయంకరమైన రోగం వస్తుంది, క్రోధము నుంచి అది ఇంకా ఎన్ని రకాలుగా మారుతుందంటే జెలసీగా మారుతుంది. ఇట్ విల్ మేక్ యూ మైజరు. ఇంకా నిన్ను ఒక టైప్ ఆఫ్ మత్సరంలోకి తీసుకెళ్తుంది, ఒక టైప్ ఆఫ్ దురాశకి తీసుకెళ్తుంది. వద్దు అలాంటి సైడ్కి వెళ్ళొద్దు. రివెంజ్ ఈజ్ రాంగ్, బ్యాడ్ ఫర్ యువర్ ఓన్ హెల్త్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నువ్వు మా పరువు తీయడానికే పుట్టావు, నీకేం చేత కాదు అని అంటే, నేను గుర్తుపెట్టుకున్నది అంటే ఎవరైనా సరే ఇట్లా గుర్తుపెట్టుకొని ఒక స్టేజ్కి వెళ్తే వాళ్ళు నా కొడుకే, నా కూతురే, మా మనరాలే అని చెప్పుకునే స్టేజ్కి వెళ్తే అది బాగుంటుంది. కానీ ఏదైతే పార్ట్ ఉందో ఎలాగైనా నేను ఒక రోజు వాళ్ళందరితో పొగిడించుకుంటాను, అదే నా ప్లాన్ అని కూర్చుంటే ఇస్ ఇట్ దట్ గుడ్? ఐ మీన్ ఇస్ ఇట్ గుడ్? జరగదు తెలుసా. నేను ఎంతో మందిని చూసాను ఇట్లా. వాళ్ళు నాతో అనిపించుకోవాలి అని వచ్చాడు వాడు అనడు ఎప్పటికైనా. ఒకవేళ ఇంటెన్షనల్లీ నిన్ను బ్యాడ్ చేయాలనుకుంటే ఓకే, నువ్వు వాడు ఓహో అని ఏ రోజు అనడు. ఎన్ని చేసినా ఏదో చేసి వచ్చాడు, మందిని ముంచి వచ్చాడు, లేకపోతే చీటింగ్ చేశాడు అంటారు. రియల్గా మెచ్చుకోరు. నువ్వు ఎప్పుడు కూడా అట్లాంటివి ఏమైనా వస్తే మనం తీసుకోవాల్సిందంటే ఓకే, ఇదా నేను నిజంగా నా లోపం ఉందా, నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచించాలి. కానీ నేను వాళ్ళతో జేజేలు అనిపించుకుంటా అనే చోట నువ్వు ఇరుక్కుపోతావు. అందరు యూనివర్సల్గా నన్ను పొగుడతారు చూడు, వీళ్ళు ఏవో చెప్పారు కానీ యూనివర్సల్గా పొగుడతారు. నేను ఇంకా అంటాను చనువుతో చెప్పారు, థ్యాంక్స్ చెప్పాలంట. అలా ఎవరన్నా ఉంటే నాకు తెలియని యాంగిల్ నాకు ఒకటి చూపించావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ ఇంప్రూవ్ అనేది ఉండదు. కొంతమంది ఇంటెన్షనల్లీ బ్యాడ్, నేను హర్ట్ చేయడానికి వాడికి ఎంత ప్రూవ్ చేసినా నువ్వు అంటాడు. నువ్వు వాడిని నిజంగా కూడా నేను చాలా చూసాను నా వీడియోలు. నేను ఎంత మంచి విషయం చెప్తున్నాను అని ఆవేశంలో చెప్తున్నా, ఎవరో ఒకళ్ళిద్దరు నువ్వు బ్యాడ్ అనే అంటారు. ఇంకా అది యూ కెనాట్ సాల్వ్ దట్. సో అందుకని వాళ్ళ మీద పగలు తీర్చుకుని వాళ్ళతో ఉండే కంటే మన ఇంప్రూవ్మెంట్కి దాన్ని మార్చుకోవడం ఈజ్ ద బెస్ట్ మెథడ్. రివెంజ్లో ఉండే బెస్ట్ మెథడ్ ఏంటంటే మన ఇంప్రూవ్మెంట్, మనం సక్సెస్ అవుతూ పోవడమే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ కోసం కాదు, నీకు నువ్వే సూపర్ రా అనిపించుకున్న రోజున ఆటోమేటిక్ అంటారు. అనేవాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ సో మచ్.